నమస్తే. రైట్, వైరల్ న్యూస్ చూస్తున్నాము. కాంగ్రెస్ పార్టీలోకి మల్లారెడ్డి వెళ్తాడు అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి ఖచ్చితంగా ఆయన పార్టీ మారే అవకాశం ఉంటుంది అని చెప్పి గత కొన్ని రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. దీంట్లో ఎలాంటి నిజం లేదని మల్లారెడ్డి కూడా కొట్టి పారడం జరిగింది. తాము బీఆర్ఎస్ లోనే కొనసాగుతామని, అలాగే కేటీఆర్ ని కూడా కలవడం జరిగింది. ఎప్పుడైతే తెలంగాణ రిజల్ట్ వచ్చాయో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక మ్యాజిక్ ఫిగర్ కైవసం చేసుకున్న తర్వాత మల్లారెడ్డి దాని నెక్స్ట్ డే కేటీఆర్ ఒక రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ మల్లారెడ్డి గైర్ హాజరయ్యారు. సో మల్లారెడ్డి ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఇద్దరు అబ్సెంట్ అవడంతో వాళ్ళు కాంగ్రెస్తో టచ్లోకి వెళ్ళారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టచ్లోకి వెళ్ళారు అని ఒక న్యూస్ వచ్చింది. ఆ తర్వాత రకరకాల సందర్భాల్లో మల్లారెడ్డి కాంగ్రెస్లోకి వెళ్తాడు అనే ప్రచారం జోరుగా సాగినప్పటికీ ఈరోజు ఆయన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఫైర్ బ్రాండ్ డీకే శివకుమార్ని కలిశారు. డీకే శివకుమార్ని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన కొడుకు భద్రారెడ్డితో పాటు కలవడం జరిగింది. కాంగ్రెస్ మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ బరిలో వాళ్ళ నుంచి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆల్రెడీ మైనంపల్లి హనుమంతరావు, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకి మల్లారెడ్డికి ఎక్కడ కూడా పడదు. మొన్న మల్లారెడ్డి కాలేజీలు కూల్చినప్పుడు ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు ప్రెస్ మీట్ పెట్టి మరి ఇది కేవలం ట్రైలర్, నీకు సినిమా చూపిస్తానే బహిరంగంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. లాంటి మల్లారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్లోకి నిజంగా వెళ్తున్నాడా? ఖచ్చితంగా ఇక్కడ మైనంపల్లి భయం కానీ, అలాగే కాంగ్రెస్ పార్టీ భయం కానీ మల్లారెడ్డికి ఉందా, లేదా ఇంకా ఆయన బీఆర్ఎస్లోనే కొనసాగితే వచ్చే రోజుల్లో, ఈ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆయన కాలేజీలకు కానీ ఆయనకు ఉన్నటువంటి ల్యాండ్స్ ఇవన్నీ కూడా ప్రమాదం ఉందని తెలుసుకొని ఆయన కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వబోతున్నాడా అనేది ఇంకా కొద్ది గంటల్లో తెలిసిపోతుంది. దీనికి సంబంధించి డీకే శివకుమార్ని కలిశాడు. డీకే శివకుమార్ని కలిసింది కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి టికెట్ కోసం ఆయన కలిసినట్టే కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆయన మాజీ మంత్రి, ఆయనకు డీకే శివకుమార్ని కలిసే అవసరం ఉండదు. అలాంటిది ఆయన అక్కడికి వెళ్ళి కలవడం, కొడుకుతో పాటు వెళ్ళి కలవడం, మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ టికెట్ అడుగుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి కొద్ది గంటల్లో ఈ యొక్క సస్పెన్స్కి అయితే తెరబడుతుంది.